బిగ్ బాస్ హౌస్ లో రీతు గారికి జరిగిన అన్యాయాలు, నిందలు ఎన్ని 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 చేస్తున్నారంటే పాపం రీతుని. నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఈ రోజు జరిగిన టాస్క్ లో తనుజ గారిది అది ఫౌల్ గేమ్. అవునా కదా? ఏ గేమ్ అయినా, ఈ గేమ్ అని కాదు, ఏ గేమ్ లో అయినా చూసుకోండి, తనుజ గారి కంటే రీతు పర్ఫార్మెన్స్ లో కానీ, టాస్క్ వైజ్ కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ పర్ఫెక్ట్ గా ఉంటది. కానీ తనుజ గారికి ఎందుకంత హైప్ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అంటే ఫ్రెండ్షిప్ చేసుకోవడం తప్ప సార్? నాకు అర్థం కాదు. అంటే ఏంటంటే క్లియర్ కట్ గా నాకు అర్థమైంది ఏంటంటే, అసలకే రీతు గారికి బయట నెగిటివిటీ నడుస్తుంది. ఏది ఆ ఓయో రూముల్లో వీడియో లీకేజ్ అవన్నీ నడుతుంది. దాన్ని బిగ్ బాస్ లో కూడా పోర్ట్రే చేద్దాం అంటే ఇండైరెక్ట్ గా టచింగ్ చేద్దామని చేస్తున్నారు. చేయండి. నిజం చెప్పండి ఫ్రెండ్స్, తనుజ కంటే రీతు గారు 100% రైట్. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నువ్వు ఎవరిని మిస్ అవుతావు అంటే డెమాన్ పవన్ అని గ్రేట్ గా చెప్పింది. తనుజ గారి లాగా అబ్బా మా నాన్న వెళ్ళిపోయిండే, ఇప్పుడు ఎట్టా మా నన్ను ఎవరు జాగ్రత్త చేస్తారు, అలిగినా ఎవరు బుజ్జుగిస్తారు పాపం అని అనుకునే లోపు అమ్మ వచ్చింది. అమ్మ మాధురి గారా, ఏంద్ర ఎంత గట్టి కొడుతుంది, మనకెందుకులే అమ్మ అంటే పోయిద్దిగా, ఊరు నాయన ఈ గోళంత ఎందుకు అమ్మ అని ఆ పక్కకు చేరి ఆమెను కూడా 2 రోజులు పంపించేద్దాం. ఆ టైప్లో లేదు రీతు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడిద్ది. రీతు గారికి దివ్య మాధురి గారి గొడవైనప్పుడు కూడా ఎక్కడా భయపడలా. నోరు గీరేసుకొని మాట్లాడితే ఎవడు తగ్గలేదని. అది చిడతపులి లక్షణం, ఆడపులి లక్షణం అంటారు చూడు, అది ఆడపులి లక్షణం. అంటే ఆడపులి అంటే అట్ట ఉండాలి. ఒకడే నాన్న వెళ్ళిపోయాక అబ్బా ఇప్పుడు సేఫ్గా ఎవరెమ్మడి దాక్కున్నాం ఎట్టట అని, అది ఆడపులి లక్షణం కాదు. ఇగో నాలెడ్జ్ ఉందిగా, చదువు ఒక 5వ తరగతి అని చదువుకున్నారుగా, ఒకరికి మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా చేస్తున్నారంటే మీ టైం బొక్క, మీ ఛార్జింగ్ బొక్క, మీ డేటా బొక్క, బొక్క. రీతు గారు నాకు తెలిసి తను ఉన్న జెన్యున్గా నేను ఎక్కడ చూడలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. రీతు గారు ఎప్పుడు ఏదో రకంగా బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నారు. దయచేసి రీతు గారిని అర్థం చేసుకుందాం. చాలా జెన్యున్ పర్సన్ అండి, నాకైతే అర్థమైంది. బయట విషయాలు అవన్నీ తీసేయండి. బయట ఏదో జరిగింది, మనం ఎవరికైనా సెకండ్ ఛాన్స్ వస్తుంది. మీకైనా, నాకైనా, వీడికైనా, ఎవరికైనా సెకండ్ ఛాన్స్ అనేది వచ్చింది మనిషికి. ఆ సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తీరులోకి వెళ్తే అప్పుడు మనం బ్యాడ్ అనాలి తప్ప. రీతు గారు ఐఎమ్ ఆల్వేస్ లవ్ యూ అండి.